ఆచి చికెన్ మసాలా. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాగర్ కర్నూల్ బయలుదేరారు. కేటీఆర్ వెంట బీఆర్ఎస్ కార్యకర్తలు భారీగా తరలి వెళ్లారు. జిల్లా కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద కొనసాగుతున్న కుమ్మెర బాధితుల ధర్నాలో కేటీఆర్ పరామర్శించనున్నారు. బాధిత కుటుంబానికి ధైర్యం చెప్పనున్నారు. ఘటనపై బాధితులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకోనున్నారు కేటీఆర్. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శశి అందిస్తారు. శశి, గుడ్ ఆఫ్టర్నూన్ సునీత. అయితే ఏదైతే గత కొన్ని రోజుల క్రితము నాగర్ కర్నూలు జిల్లా కొమ్మెర గ్రామంలో ఏదైతే జాతరలో జరిగిన విషాదం ఉందో దానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా జ్వాలలు కుదురుతున్నాయి. అన్ని పార్టీల వారు, అదేవిధంగా అన్ని కుల సంఘాల వాళ్ళు కూడా వాళ్ళను పరామర్శిస్తున్నారు. ఈ రోజు ఏదైతే కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వస్తున్నారు. ఆయనతో పాటు భారీ సంఖ్యలో కార్యకర్తలు కూడా పాల్గొననున్నారు. ఏదైతే బాధితులు ఉన్నారో స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో ధర్నాకు కూర్చొని ఉన్నారు. దీనికి సంబంధించి కేటీఆర్ ఆ బాధితులను పరామర్శించున్నారు. సునీత, అయితే దీనికి సంబంధించి పర్మిషన్స్ ఏమైనా ఉన్నాయా? అయితే గత కొన్ని రోజుల క్రితమే దీనికి సంబంధించి భారీ ఎత్తున ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్నారు. దీనికి సంబంధించి నిన్న బీసీ కమిషన్ వచ్చి అక్కడ ఏదైతే బాధితులు ఉన్నారో వాళ్ళని పరామర్శించింది. దీనికి సంబంధించిన ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళని పరామర్శించారు. దీనికి సంబంధించి ఎవరైతే ఈ విషయంలో పాల్గొన్నారో వాళ్ళ మీద కఠినంగా శిక్షించాలని కూడా కోరుకునే పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కూడా బాధితులను పరామర్శించడం జరిగింది. ఆయన ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం మీద ధ్వజమెత్తడం జరిగింది. దీనికి సంబంధించి బాధితులు పూర్తి స్థాయిలో తనకు న్యాయం జరగాలంటూ కూడా వివిధ కుల సంఘాలతో కలిసి ఇక్కడ స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ఎలాంటి పర్మిషన్స్ లేకున్నప్పటికీ బాధితులు, అదేవిధంగా వారికి అండగా కుల సంఘాల నాయకులు ఉండడంతో ఈ ధర్నా పెద్ద ఎత్తున అవుతుంది. స్థానికంగా ఉన్న ఏదైతే నాయకులు ఉన్నారో మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి ధర్నా నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఉంది. సునీత, అయితే శశి, ఇప్పటి వరకు బాధిత కుటుంబానికి ఎవరెవరు అండగా నిలిచారు? ప్రస్తుతానికి అయితే బాధిత కుటుంబానికి బీసీ సంఘ నాయకులు, అదేవిధంగా అణగారిన వర్గాలకు సంబంధించిన నాయకులు, అదేవిధంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీజేపీ తరఫు నుంచి వాళ్ళను పరామర్శించడం జరిగింది. వాళ్ళకు అండగా ఉండడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ఉందో స్థానిక బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, అదేవిధంగా వివిధ సంఘాల నాయకులు కూడా వాళ్ళకు అండగా నిలవడం జరిగింది. వాళ్ళను పరామర్శించడానికి, వారికి తగిన ధైర్యం ఇవ్వడానికి ఈ రోజు కేటీఆర్ కూడా అక్కడ పరామర్శించడానికి వచ్చే అవకాశం అయితే ఉంది. సునీత, అయితే ఇప్పుడు దీనికి సంబంధించి కూడా ఆల్రెడీ ప్రజాప్రతినిధులు కానీ ఎవరైనా ఇతర పార్టీ నుంచి కూడా ఎవరైనా మద్దతు పలుకుతున్నారా, లైక్ బీజేపీ కానీ కాంగ్రెస్ నుంచి కానీ? దీనికి సంబంధించి కాంగ్రెస్ నాయకులు తప్ప మిగిలిన పార్టీల నాయకులు, సిపిఎం కానీ, అటు సిపిఐ, అదేవిధంగా బీజేపీ, బీఆర్ఎస్, అదేవిధంగా జనసేన, ఇలా అన్ని పార్టీల వాళ్ళకు అండగా నిలుస్తున్నారు. అయితే ఏదైతే ఉందో అక్కడ ఈ కుటుంబము మల్లన్న జాతరకు వెళ్లడం జరిగింది. అక్కడ దక్షిణంలో జరిగిన ఘర్షణలో 2 నెలల పాప చనిపోవడంతో ఈ విషయం అనేది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. దీనికి సంబంధించి వివిధ కుల సంఘాల నాయకులు ఆ రోజు నుంచి కూడా పోరాటం జరుగుతుంది. ప్రస్తుతానికి ఆ సంఘటనకు సంబంధించి ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ నాయకుడిని అరెస్టు చేయడం జరిగింది. అదేవిధంగా బాధిత కుటుంబానికి తగిన న్యాయం చేస్తామంటూ కూడా స్థానికంగా ఉన్న డిఎస్పీ చెప్పడం జరిగింది. సునీత, అయితే శశి, స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే అక్కడికి చేరుకున్నారా? బాధిత కుటుంబానికి ఏమన్నా భరోసా ఇచ్చారా? లేదు, ఇప్పటి వరకు అయితే స్థానిక ఎమ్మెల్యే వాళ్ళని పరామర్శించలేదు. కానీ అక్కడ ఉన్న బాధిత కుటుంబానికి 2 డబుల్ బెడ్రూమ్ ఇందిరమ్మ ఇల్లు, అదేవిధంగా ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందిస్తామని ఒక ప్రకటనలో అయితే చెప్పడం జరిగింది. కానీ ప్రస్తుతానికి అయితే స్థానిక ఎమ్మెల్యే ఆ బాధిత కుటుంబానికి పరామర్శించలేదు. రాబోయే 2-3 రోజులలో స్థానిక ఎమ్మెల్యే అక్కడకు వెళ్లే అవకాశం అయితే ఉంది. అయితే పూర్తిగా ఏదైతే ఇష్యూ జరుగుతుందో ఇష్యూ పూర్తిగా స్తబ్దు జరిగిన తర్వాతనే అక్కడ ఎమ్మెల్యే వెళ్లే అవకాశం అయితే ఉంది. ఇప్పుడు వెళ్లే అవకాశం అయితే కనిపించేటట్టు లేదు. అదే శశి, ఇప్పుడు బాధిత కుటుంబానికి ఏదైతే పరిహారం ప్రకటించిందో ప్రభుత్వం, దానికి సంబంధించి బాధిత కుటుంబం ఏ రకంగా రియాక్ట్ అవుతుంది?
అయితే ప్రస్తుతానికి అయితే బాధిత కుటుంబాలు దానికి సంబంధించి ఎలాంటి రియాక్షన్ ఇవ్వలేదు. వీళ్ళు కోరుకుంటున్నది ఒకటే, ఎవరైతే ఈ ఇష్యూలో పాల్గొన్నారో కాంగ్రెస్ నాయకుడు, అదేవిధంగా స్థానిక సర్పంచ్, ఏదైతే తొక్కిసలాట జరిగింది, అదేవిధంగా బాధితులను కొట్టడం జరిగింది, తర్వాత అదేవిధంగా ఏదైతే పాపను పాప వాళ్ళ తల్లిని కొట్టడంతో పాప దూరంగా విసిరిపడంతో పాప మరణించింది. దీనికి సంబంధించి ఇష్యూకి సంబంధించి పూర్తి స్థాయిలో న్యాయం జరగాలి. ఎవరైతే దీనికి కారకులు ఉన్నారో, ఈ సంఘటన జరిగిన కారణం ఎవరైతే ఉన్నారో వాళ్ళని పూర్తి స్థాయిలో శిక్షించి పూర్తిగా న్యాయం చేయాలంటూ కూడా బాధితులు కోరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికి అయితే ఈ డబుల్ బెడ్రూమ్ దీని గురించి ఆలోచించే పరిస్థితి లేరు. ఎవరైతే ఈ సంఘటనకు కారణమైందో వాళ్ళని మాత్రం న్యాయపరంగా చట్టపరంగా పూర్తిగా శిక్షించి తమకు న్యాయం జరగాలంటూ బాధిత కుటుంబాలు కోరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ఏది ఏమైనప్పటికీ ఇలాంటి సంఘటన జరగడము దురదృష్టకరం అంటూ కూడా స్థానికంగా ఉన్న ప్రజలు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. శశి, ఇప్పుడు ఏదైతే బాధిత కుటుంబాన్ని కలిసిన తర్వాత కేటీఆర్ ఏమైనా రియాక్ట్ అయ్యారా? లేదు, ఇంతవరకు కేటీఆర్ ఇంకా అక్కడికి చేరుకున్న పరిస్థితి లేదు. వస్తున్నారు. అయితే దీనికి సంబంధించి కేటీఆర్ బాధితులకు తగిన సహకారం ఇస్తారని స్థానికంగా ఉన్న బీఆర్ఎస్ నాయకులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. కేటీఆర్ వచ్చిన తర్వాత ఆ బాధిత కుటుంబాన్ని ముందుగా పరామర్శిస్తారు. దాని తర్వాత మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది. అయితే ఏది ఏమైనప్పటికీ కేటీఆర్ మాత్రం మరి కొద్దిసేపట్లో ఇక్కడ బాధిత కుటుంబాన్ని పరామర్శిస్తారు. స్థానికంగా ఉన్న ఏదైతే అంబేద్కర్ చౌరస్తాలో ధర్నాలో ఉన్నారో ఇది కుల సంఘాలు, తర్వాత అదేవిధంగా బాధిత కుటుంబం అక్కడ ధర్నా నిర్వహిస్తుంది, తమకు న్యాయం కావాలంటూ వీళ్ళని ముందుగా పరామర్శిస్తారు. దాని తర్వాత స్థానికంగా ఉన్న విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడే అవకాశం ఉంది. ఈ విలేకరుల సమావేశంలో బాధిత కుటుంబానికి పూర్తిగా అండగా ఉండి అది ఆర్థిక పరంగా కానీ అదేవిధంగా వేరే విధంగా ఏ విధంగానైనా సరే ఆర్థికంగా పూర్తిగా సహకారం అందిస్తామంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇంతకు ముందే స్థానిక మాజీ ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి కూడా బాధిత కుటుంబానికి అండగా నిలుస్తాను, వాళ్ళకు కావాల్సిన ఆర్థికంగా పూర్తిగా సహకారం అందిస్తాను, ఒక ఇల్లు కూడా నిర్మించే ఏర్పాటు చేస్తామంటూ కూడా భరోసా ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. సునీత, అయితే దీనికి సంబంధించి ఇప్పుడు కేటీఆర్ కాసేపట్లో అక్కడ చేరుకుంటున్నారు కాబట్టి అక్కడ ఉద్రిక్తంగా కానీ గంభీరంగా మారే సిచ్యువేషన్స్ ఏమైనా కనిపిస్తున్నాయి? సెక్యూరిటీకి సంబంధించిన ఏర్పాట్లు ఏ రకంగా ఉన్నాయి? అయితే కేటీఆర్ పర్యటనకు సంబంధించి స్థానికంగా ఉన్న పోలీసులు పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడ ఎలాంటి గొడవలు జరగకుండా, అదేవిధంగా అల్లర్లు జరగకుండా వచ్చిన కార్యక్రమం సజావుగా సాగేటట్టు స్థానిక పోలీసులు పూర్తి స్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఎక్కడ ఎక్కువ మంది గుమ్మిగూడకుండా వచ్చిన కార్యక్రమం సజావుగా సాగేటట్టు చూస్తున్న పరిస్థితి ఉంది. ఎక్కడ ఏం జరిగినా తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలంటూ కూడా స్థానిక డిఎస్పీ ఆదేశించినట్టు మనకు తెలుస్తుంది. మొత్తానికి నాగర్ కర్నూల్ పట్టణం పూర్తిగా పోలీసులతోటి ప్రహార కాస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే కేటీఆర్ వస్తున్నారో ఆ కేటీఆర్ కు సంబంధించి పర్యటనకు సంబంధించి వచ్చినప్పటి నుంచి పూర్తిగా పోయే వరకు పూర్తిగా ఆంక్షలు వించిన పరిస్థితి అయితే ఉంది. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగదు, ఏదైతే జరిగే పరిస్థితి ఉన్నట్టు తక్షణమే చర్యలు తీసుకోవాలంటూ కూడా పోలీసులకు ఆదేశించిన పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి ఈ కేటీఆర్ పర్యటన అన్నది ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న పరిస్థితి ఉంది. కేటీఆర్ బాధితులను పరామర్శించిన తర్వాత ఎలాంటి హామీలు ఇస్తారు, ఏం మాట్లాడతారు, ప్రభుత్వం మీద ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారని స్థానికంగా ఉత్కంఠ రేపిన పరిస్థితి ఉంది. సునీత, అయితే ఇప్పుడు శశి, కేటీఆర్ తో పాటు ఇంకా ఎవరు ఉన్నారు? అయితే కేటీఆర్ తో పాటు స్థానికంగా ఉన్న మాజీ ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి, అదేవిధంగా మహబూబ్నగర్ జిల్లా అధ్యక్షుడు లక్ష్మారెడ్డి, అదేవిధంగా నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్షుడు మరి జనార్దన్ రెడ్డి ఉంటున్నారు. అదేవిధంగా కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే వీరం హర్షవర్ధన్ రెడ్డితో పాటు వివిధ కార్యకర్తలు పాల్గొనే అవకాశం ఉంది. పూర్తిగా ఈ ఏదైతే పర్యటన ఉందో దీంట్లో అగ్రనాయకులు ఉమ్మడి జిల్లాకు చెందిన అగ్రనాయకులు అందరూ పాల్గొనే అవకాశం ఉంది. అదేవిధంగా దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆలా వెంకటేశ్వర రెడ్డి కూడా వచ్చే అవకాశం ఉందంటూ కూడా చెప్తున్నారు. మొత్తానికి ఉమ్మడి జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు అందరూ ఈ పర్యటనలో పాల్గొంటారు, బాధితులను పరామర్శిస్తారు, వాళ్ళకు తగిన భరోసా ఇస్తారు. అదేవిధంగా పార్టీ పరంగా వాళ్ళకు ఆర్థికంగా కూడా అండగా నిలబడే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఇప్పుడు కేటీఆర్ వస్తున్నారు కాబట్టి బాధిత కుటుంబం ఏ రకంగా అంటే వారు ఏమైనా రియాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? కేటీఆర్ వస్తున్నందుకు ఏమైనా సంతోషం వ్యక్తం చేస్తున్నారా?
అయితే కేటీఆర్ పర్యటనకు సంబంధించి బాధిత కుటుంబాలు కూడా పూర్తి ఆసక్తితో ఉన్నారు. ఒక రాష్ట్రానికి చెందిన మాజీ ముఖ్యమంత్రి తనయుడు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వస్తున్న సమయంలో బాధిత కుటుంబాలు కూడా పూర్తి ఆశగా ఉన్నాయి. తమకు ఇప్పుడు వస్తున్న కేటీఆర్ వస్తున్న క్రమంలో తమకు తగిన న్యాయం జరుగుతుంది, అదేవిధంగా తమకు ఆర్థికంగా కూడా మన అండగా నిలబడే అవకాశం ఉంటుంది. కాబట్టి కేటీఆర్ వస్తున్న సందర్భంలో బాధిత కుటుంబాలు కూడా పూర్తి ఆశతో ఎదురు చూసిన పరిస్థితి అయితే ఉంది. తమను ఆదుకోవడానికి ఒకరు ఉన్నారు, తమతో పాటు ఒకరు పోరాడడానికి సిద్ధంగా ఉన్నారంటూ కూడా బాధిత కుటుంబాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాగర్ కర్నూల్ బయలుదేరారు. కేటీఆర్ వెంట బీఆర్ఎస్ కార్యకర్తలు భారీగా తరలి వెళ్లారు. జిల్లా కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద కొనసాగుతున్న కుమ్మెర బాధితుల ధర్నాలో కేటీఆర్ పరామర్శించనున్నారు. బాధిత కుటుంబానికి ధైర్యం చెప్పనున్నారు. ఈ ఘటనపై బాధితులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకోనున్నారు కేటీఆర్.